అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ టీం వెనుదిరిగింది. ఇరాన్ తో చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్ ప్రకటించారు. 21 గంటలు నిరంతరాయంగా తాము చర్చలు జరిపామన్నారు. అనేక కీలకమైన విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. తమ షరతులను ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు. ఈ పరిణామం ఇరాన్ కు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇరాన్ తన అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి గాని దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించకుండా ఉంటామనే స్పష్టమైన హామీని కోరామని జేడీ వాన్స్ అన్నారు. ఇందుకు ఇరాన్ నిరాకరించిందన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ తమ ప్రతిపాదనపై స్పందించేందుకు ఇరాన్ ను ఇంకా సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. చర్చల్లో ప్రధానంగా హార్మూజ్ జలసంధి తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని కోరింది. తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇటు ఇరాన్ డిమాండ్ చేసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ ను తొలగించాలంటూ ఇరాన్ కోరింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహించారు. చర్చల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. కీలక అంశాలపై తమ డిమాండ్లను రెండు దేశాలు పరస్పరం ప్రస్తావించాయి. పరస్పరం డిమాండ్లకు అంగీకారం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికాతో చర్చలు విఫలం కావడంపై ఇరాన్ స్పందించింది. హార్మూజ్ అణ్వస్త్రాలపై ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొంది. అమెరికా తన షరతులు మార్చాలంటూ స్పష్టం చేసింది. అయితే ఇటు అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి అసలు విశ్లేషణని మనకు అందించడానికి రిటైర్డ్ ఆర్మీ కల్నల్ దుర్గాప్రసాద్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గాప్రసాద్ గారు, ఇటు అమెరికా ఇరాన్ చర్చలు అయితే ముఖాముఖిగా జరిగిన ఈ చర్చలు అయితే అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇటు జేడీ వాన్స్ వెళ్ళిపోతూ కూడా చెప్పిన మాట ఇది ఖచ్చితంగా ఇరాన్ కి బ్యాడ్ న్యూస్ లాంటిది అంటూ కూడా హెచ్చరించారు. అంటే ఇది ఒక రకంగా భీకర యుద్ధానికి నాంది పలకబోతుంది అనుకోవచ్చా అండి? అనుకోవచ్చండి. కానీ దీంట్లో ఏంటంటే అమెరికా స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేయడానికి మేము మైన్ స్వీపర్స్ అవన్నీ పంపిస్తున్నామని అన్నారు. మైన్ స్వీపర్ ఇండిపెండెంట్ గా కాదు, దాంతోపాటు మిగిలిన షిప్స్ కూడా రావాలి. సో ఆల్రెడీ ఇరాన్ ఒక ఏదో అమెరికన్ ఇది నేవల్ షిప్ ని వెనక్కి పంపించేసింది. ఇటువంటి పరిస్థితి లోపల స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయ్యే సూచనలు ఏవి కనిపెట్టలేదండి. ఇరాన్ కూడా అంటుంది ఓపెన్ ఉందంటుంది, అమెరికా కూడా అంటుంది ఓపెన్ ఉంటుంది అంటుంది. ఇరాన్ ఏమో రోజు మేము 15 గంటలు ఎక్కువ పంపించవద్దు, అది కూడా దాంట్లో మొత్తం ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు చెప్తే అవే పంపిస్తామని ఇరాన్ అంటుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూస్ ఒకటేంటంటే అండి, ఇరాన్ దగ్గర ఇప్పుడు దాదాపు 400 నుంచి 450 కిలోలు ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. ఇంతకుముందు ఏంటంటే 60% ఎన్రిచ్డ్ అన్నారు. కానీ నిన్న నేను ఒక న్యూక్లియర్ పాలసీ ఎక్స్పర్ట్ ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఆయన చెప్పేది ఏంటంటే 87.5% ఆల్రెడీ ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ దగ్గర ఉంది. అందువల్ల ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇరాన్ హ్యాస్ రిఫ్యూజ్డ్ అనమాట. మేము ఇది న్యూక్లియర్ అది పీస్ఫుల్ పర్పసెస్ కోసమని ఏ పర్పస్ కోసం చేసినా కూడా వీ విల్ నాట్ కాంప్రమైజ్ అన్ దాట్. సో ఈ రెండు ఇష్యూస్ లోపల ఇది ఏమి ప్రోగ్రెస్ అవ్వలేదండి. ఈ మధ్యలో ఇంకోటి ఏమైందంటే, నిన్న లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, యాజ్ ఫర్ హీఈస్ కన్సర్న్డ్ April 14th నాడు నేను అమెరికా వెళ్తున్నానని అన్నాడు అనమాట. ఆయనకి అగేన్స్ట్ గా లెబనాన్ లోపల చాలా ప్రొటెస్ట్ అయ్యాయి. అందువల్ల హీ క్యాన్సల్డ్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అంది ఇరాన్ తో మాకేం ఒప్పందం లేదని. అండ్ అందువల్ల ఏంటంటే అసలు అమెరికా ఈజ్ కన్సర్న్డ్, ఆయన
అమెరికా లోపల ఏంటంటే ద గుడ్ కాప్ ఈజ్ జేడి వాన్స్ గారు వచ్చారు అండ్ ఈజ్ ద బెస్ట్ ఆర్ ఫుట్ అమెరికా ఫుట్ ఫార్వర్డ్. కానీ ఏంటంటే ఆయనే ఎప్పుడైతే చెప్పారంటే విఫలమైపోయాయి వెనకెళ్ళిపోతామని జస్ట్ అప్పుడు 2 minutes బ్యాక్ అనమాట ఈ అడ్రస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అందువల్ల ఏంటంటే ఆ ఇష్యూస్ అన్ని బై అండ్ లార్జ్ ఇది మన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఆ ప్రోగ్రామ్ గురించి ఉందండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ అ థ్రెట్ యాజ్ లాంగ్ యాజ్ ఇరాన్ హ్యాస్ దిస్ అస్ అ ప్రోగ్రామ్ అని. కానీ ఏంటంటే ఇది ట్రంప్ లాస్ట్ ఇయర్ జూలై 25 లోపల ఎప్పుడైతే బాంబార్డ్ చేశారో మేము ఆ ఇరాన్ ని మొత్తం వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అంతా డిస్ట్రాయ్ చేసాం, ఏమీ లేదు అది ఇది అని అన్నారు. కానీ గ్రౌండ్కి వచ్చేప్పటికీ థింగ్స్ ఆర్ అగైన్ అట్ సేమ్ లెవెల్. ఇప్పుడు వాట్ అమెరికా కెన్ డూ ఈజ్ అదే సేమ్ ద మిజైల్స్ అవి దే కీప్ డూయింగ్ దాట్. ఇన్ ద మీన్ వైల్ ఒక వినికి ఏంటంటే చైనా హ్యాస్ ల్యాండెడ్ అబౌట్ 56 హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ మిలిటరీ మిషనరీ ఆర్ మిజైల్స్ ఏమో తెలీదు ఇన్ ఇరాన్ అనమాట. సో అవి ఒకవేళ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అవన్నీ ఆ సిస్టమ్స్ అవన్నీ వచ్చాయి అంటే దెన్ అమెరికా ఇప్పుడు టోటల్ ఎయిర్ సుపీరియారిటీ ఉంది. దాట్ విల్ గో నోవేర్ అండి. అది కాకుండా లాస్ట్ టైం వెన్ దేవర్ ట్రైన్ టు ఈ న్యూక్లియర్ దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇస్ఫహాన్ లో ల్యాండ్ అయినప్పుడు వాళ్ళవి దే లాస్ట్ ఆల్మోస్ట్ 8-9 టాప్ హెవీ హెలికాప్టర్స్, ట్రాన్స్పోర్ట్ ఇవి టాక్టికల్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఆల్ దాట్ దే లాస్ట్ ఆన్ గ్రౌండ్ అండి. అందువల్ల అమెరికా ఈజ్ కన్సర్న్ నా ఒపీనియన్ లో ఏంటంటే ఫేస్ సేవింగ్ డివైస్ తీసుకొని మేము ఆల్రెడీ ఇది వీళ్ళ ఆర్మీని డిస్ట్రాయ్ చేసాం, వీళ్ళ నేవీని డిస్ట్రాయ్ చేసాం, వీళ్ళది ఏంటంటే కోలుకో రాకుండా మేము డబ్బులు కొట్టాం వాళ్ళని, ఇంకో 20 years వరకు వాళ్ళు కోలుకోలేరు అని చెప్పి మేము వి వన్ ద వార్ అని దే కెన్ విత్డ్రా ఫ్రమ్ ద సీన్. అది విత్డ్రా అయిన తర్వాత ఏంటంటే అండి గల్ఫ్ కంట్రీస్ లోపల అమెరికన్ పొజిషన్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అనండి. ఆ టైం లోపల చైనా మే టేక్ ద అడ్వాంటేజ్ and in support with the Iran may emerge as one of the అంటే key players and స్టేట్ ఆఫ్ హోర్ముజ్ కానివ్వండి కంట్రోల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే చైనా వాళ్ళవి దాదాపు $80 to $90 billion దేవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇరాన్ అండి. అరౌండ్ 80% ఆఫ్ దేర్ ఆయిల్ సెక్యూరిటీ కమ్స్ ఫ్రమ్ ఇది స్టేట్స్ ఆఫ్ హార్ముజ్. అందువల్ల వాళ్ళు ఒకవేళ అయితే ఇన్ ఫ్యూచర్ లోపల ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రో డాలర్ అనే వాళ్ళు ఇప్పుడు మనం పెట్రో యువాన్ అనే సంభావనను కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సార్ మీరు హోల్లోనే ఉండండి సార్. మీ విశ్లేషణని కంటిన్యూ చేసే ముందు మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం సార్. ఒప్పందం ఎటువంటి కొలిక్కి రాకుండా కూడా మధ్యలోనే చర్చలు విఫలమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మరింత విశ్లేషణ అందించడానికి సీనియర్ విశ్లేషకులు మనం కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. హలో సార్, ఇప్పుడు జేడీ వాన్స్ చెప్తున్నట్టు ఇప్పుడు ఎలాంటి ఒప్పందం ఇప్పటికీ కుదరలేదు, మధ్యలో అర్ధాంతరంగా ఆపేసి జేడీ వాన్స్ టీం అయితే తిరిగి వెళ్ళిపోయారు ఇస్లామాబాద్ నుంచి. అయితే ఇటు ఒప్పందం కుదరనప్పటికీ కూడా తమ ప్రతిపాదనకి స్పందించడానికి మేము ఇరాన్కి ఇంకాస్త టైం ఇస్తామంటూ కూడా జేడీ వాన్స్ చెప్పారు. అంటే మళ్ళీ ఏమైనా ఈ చర్చలు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారా, లేదంటే ఇరాన్కి ఆలోచించుకునే సమయం ఇవ్వబోతున్నారు, లేదంటే వెంటనే ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారండి? చర్చలు ఒక రోజుతో ముగిసి ఈ రోజు కూడా కొనసాగుతాయి అనుకున్నటువంటివి లేకుండా పోవడం అనేది నిజానికి దానికి పూర్తి బాధ్యత అమెరికాదే అనేటువంటిది స్పష్టం. అయితే దీని అర్థం మొత్తం తలుపులన్నీ కూడా మూసిపోయాయని మనం అప్పుడే చెప్పలేము. ఎందుకు అంటే అమెరికా వైపు నుంచి ఎలాంటి చిత్తశుద్ధి కనపట్లేదు. ఒకవైపు మెడ మీద కత్తి పెట్టి ఒప్పందం మీద సంతకం చేస్తారా లేదా అని ఇరాన్ని అమెరికా బెదిరిస్తాడని మనం నిన్నంతా కూడా చూసాము. ఇవాళ కూడా మనకు అదే పరిస్థితి. అందుకని ఖచ్చితంగా మధ్యవర్తిత్వాన్ని వహించేటువంటి పాకిస్తాన్ నిస్సహాయురాలు ఏం చేయలేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని అమెరికా వైపు నుంచి ఈ విధమైనటువంటి బెదిరింపులతోటి అదిరింపులతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేటువంటిది ఇంతవరకు చరిత్రలో
అమెరికానే కాదు, ఏ రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పందం అనేది కుదరలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ట్రంప్ ప్రకటించినటువంటి 2 వారాల గడువుని ట్రంపే చెప్పినట్టుగా మేము నౌకల్లో అత్యాధునికమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా నింపుతున్నామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. అంతేకాకుండా ఈ 10 రోజుల్లో లేదా ఈ 15 రోజులు 2 వారాల్లో మరింతగా బలగాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున దాడులు చేయడానికి కూడా ట్రంప్ వ్యూహం పడినట్టుగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే 2 వారాల విరామని, చర్చలని, ఇదొక పెద్ద నాటకానికి తెరదీశాడు. అయితే ఈ నాటకానికి సంబంధించి లేదా ఈ చర్చల ప్రహసనానికి సంబంధించి ఇరాన్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ట్రంప్ని నమ్మడానికి వీల్లేదు, అమెరికాని నమ్మడానికి వీల్లేదు. అయినప్పటికీ ప్రపంచం అంతా కూడా శాంతి కావాలని కోరుకుంటోంది కనుక మేము ఇస్లామాబాద్ లో చర్చలకు అంగీకరించామని వాళ్ళు స్పష్టంగా చాలా ఫెయిర్ గానే చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు కూడా జేడీ వాన్స్ వెళ్తూ బెదిరించేళ్ళాడు. ఈ విధమైనటువంటి దానికి ఇరాన్ లొంగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఇంకా కోల్పోయేది ఏమీ లేదు, ఇప్పటికే చాలా నష్టపోయింది. మిగిలినటువంటి జనం మీద లేకపోతే ఇతరత్ర ఆస్తులను ఏదైనా నాశనం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తే దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించేందుకు అమెరికాలో సిద్ధంగా ఉండాలనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ చర్చల వైఫల్యం అనండి, లేకపోతే సాగతీతనండి, లేదా ఇంకే పేరన్నా పెట్టిన ఉంటే దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే అనేది స్పష్టం. ఓకే అండి. దుర్గాప్రసాద్ గారు, ఇప్పటికే హార్మూజ్ ని క్లోజ్ చేసేసి ఉంది. మేము అది ఓపెన్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తాం. మేము ముప్పేట దాడికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. పారాట్రూపర్స్ ని దింపి అక్కడ ఏదైతే కీలకంగా ఉన్న కర్గ్ ద్వీపాన్ని కూడా మేము స్వాధీనం చేసుకుంటాం, హార్మూజ్ ని ఓపెన్ చేస్తామంటూ కూడా ఇటు అమెరికా చెబుతుంది. అసలు నిజంగానే అమెరికా అటు హార్మూజ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అసలు కుదిరే పని అంటారా? ఇది మన ఇరాన్ ది చూస్తే దట్స్ ఆల్ టోటలీ మౌంటైనస్ ఏరియా. అది కాకుండా గత 20 years గా ఇరాన్ హ్యాస్ డెవలప్డ్ వాట్ ఎవర్ దే వాంటెడ్, థింకింగ్ అబౌట్ ఇటువంటిది ఏదో జరగచ్చని వాళ్ళు తయారై ఉన్నారు. అమెరికా ఏంటంటే ఇప్పటివరకే డొమెస్టిక్ దీని లోపల ఒపీనియన్ గోయింగ్ అగేన్స్ట్ ట్రంప్, ఆయన రేటింగ్ కూడా చాలా పడిపోయాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బూట్స్ ఆన్ గ్రౌండ్ ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్ ని దింపేసి ఫిజికల్ గా వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఆ ఏరియాలో అన్ని క్యాప్చర్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ హెర్క్యులెంట్ టాస్క్ అండి. దాని లోపల ఏంటంటే హెవీ క్యాజువాలిటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్. అమెరికాలో కామన్ అమెరికన్ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ బాడీ బ్యాగ్స్ అనమాట. ఇప్పుడైతే ఆల్రెడీ బాడీ బ్యాగ్స్ రావడం స్టార్ట్ అవుతాయో that will be the ఏంటంటే ఎండ్ ఆఫ్ ట్రంప్ రిజైమ్ అనుకోవచ్చండి. ఎందుకంటే అగైన్ ద ఇంపీచ్మెంట్ మోషన్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆయన దూకుడు వితౌట్ టేకింగ్ కాంగ్రెస్ ప్రియర్ పర్మిషన్స్ హి హాస్ బీన్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అవన్నీ అనమాట. ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ రిపబ్లికన్స్ లో కూడా ఆయన పాపులారిటీ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. అందువల్ల అమెరికా ఇటువంటిది అంటే ఇటువంటి ఆపరేషన్ చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే దాని ఇంప్లికేషన్స్ రిపర్కషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఫర్ అమెరికన్ ఇదన్నమాట. అందువల్ల ఏంటంటే బెస్ట్ థింగ్ ఈజ్ దే షుడ్ ఎగ్జిట్ ఆనరబుల్లీ ఫేస్ సేవింగ్ వి వన్ ద వార్ అని చెప్పుకొని వెళ్ళిపోయింది బెటరు. దాని తర్వాత ఏంటంటే మిగిలిన ఆప్షన్స్ ఏంటంటే మన మిసైల్స్ అటాక్ కానివ్వండి, ఎయిర్ అటాక్ కానివ్వండి, అవి కూడా కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఏంటంటే ఇది ఎయిర్ ఫోర్స్ దట్ బాంబింగ్ అండ్ ఆల్ దాట్ మే బి రెడ్యూస్డ్. ఎందుకంటే చైనా ఈజ్ ఆల్రెడీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇరాన్ అండ్ వాళ్ళు డైరెక్ట్ గా దిగేసి యాంటీ ఎయిర్ మిసైల్స్ అవన్నీ డిప్లాయ్ ఒకవేళ చేశారనుకోండి, then Americans are the total control over air superiority. That is the go for a toss and as for the Navy is concerned, they've already withdrawn from this scene. అందువల్ల ఏంటంటే ఎయిర్ బొంబార్డ్మెంట్ కానివ్వండి, మిసైల్ బొంబార్డ్మెంట్ కానివ్వండి, ఇట్ మే బి రెస్ట్రిక్టెడ్ టు దాట్.
ఒకటి ఏంటంటే డిస్టింక్ట్ చాలా కష్టం ఈ టైంలో చెప్పటం, వెదర్ లిమిటెడ్ టాక్టికల్ న్యూక్లియర్ ఇది ఏమన్నా యూజ్ చేస్తారా ఇరాన్ మీద అని, అది మనం చెప్పలేమండి. అటువంటి ఏంటంటే ఇట్స్ సూసైడల్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ కెన్ ట్రిగర్ ఎనీ ఇదనమాట. సో నిన్న ఆ న్యూక్లియర్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే, యాజ్ ఫార్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ కన్సర్న్ వీ షుడ్ కన్సిడర్ ఇరాన్ ఈజ్ ఆల్రెడీ ఏ న్యూక్లియర్ పవర్. ఆయన అంటే ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ద న్యూక్లియర్ పాలసీ రీసెర్చ్ ఆయన. వెన్ హీ సెట్ దాట్ ప్రాబ్లీ వీ మే హ్యావ్ టు బిలీవ్ అండి. అందువల్ల ఏంటంటే గ్రౌండ్ లోపల సిచ్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఫ్లూయిడ్, కానీ ఎస్కలేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేకపోతే హోర్ముజ్ కానివ్వండి, రిపరేషన్స్ కానివ్వండి, లోకల్ ఏరియా లోపల మొత్తం సీజ్ ఫైర్ అయ్యే వరకు ఒప్పుకోమని దాంట్లో వాళ్ళు తగ్గట్లేదండి. వీటన్నిటి లోపల ఏంటంటే దే ఆర్ ఆల్ ద ఇరాన్స్ డిమాండ్స్. ఇరాన్ ఈజ్ నాట్ నెగోషియేటింగ్, దే ఆర్ డిమాండింగ్ అనమాట. సో దాట్ ఆస్పెక్ట్ మనం చూడాలండి. ఎందుకంటే ఓన్లీ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ యూ కెన్ డిమాండ్, యూ కాంట్ నెగోషియేట్. సో అది కాక గ్రౌండ్ లోపల నిన్న న్యూస్ లోపల చైనీస్, ఖతార్, ఈజిప్ట్, యాజ్ వెల్ యాజ్ కువైట్, లాట్స్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అంటే టీమ్ లోపల ఇరాన్ లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో నెగోషియేటింగ్ అట్ ద అది సైడ్ లైన్స్ లోపల ట్రాక్ దీని లోపల వాళ్ళు కూడా డిస్కషన్స్ చేసి ఉంటారు. దాని అవుట్కమ్ ఏమైందో తెలియదండి. దాంట్లోపల ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఏదో పాకిస్తాన్ ఆర్ ఇరాన్ దే మే హ్యావ్ టు గో పబ్లిక్. అంటే ఇప్పుడు జేడీ వాన్స్ ఎట్లా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారో, ఇరాన్ ఆల్సో మే హోల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్. దాని తర్వాత పాకిస్తాన్ ఆల్సో మే హ్యావ్ ప్రెస్ కాన్ఫరెన్స్. వీల్ స్టిల్ గివ్ పీస్ కోసం ఇంకా ఛాన్స్ ఇస్తాం, మళ్ళీ ఒకసారి కలుస్తాం, అది ఇదని అనే అదే ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అండి. ఓకే అండి. సో కోటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ కంటిన్యూ చేసే ముందు మనం ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. నుంచి రెండు ముఖ్యమైన డిమాండ్లు అయితే ఇరాన్ ముందు పెట్టింది అమెరికా. ఒకటి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడం, ఇంకొకటి యురేనియంకి సంబంధించిన శుద్ధి కేంద్రాలని క్లోజ్ చేయడం కూడా పెట్టింది. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇరాన్ తన అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి కానీ లేదంటే దాన్ని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నించకుండా ఉంటామనే స్పష్టమైన హామీ కోరామంటూ కూడా జేడీ వాన్స్ అయితే చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇటు బెదిరింపులకి సంబంధించి కానీ లేదంటే చేస్తున్న దాడులకి సంబంధించి కానీ అసలు ఇరాన్ తాలొగ్గి ఇటు అమెరికా చెప్పే కండిషన్స్ కి ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జేడీ వాన్స్ వెళ్తూ ఒక విధంగా బెదిరించారు, ఇది ఇరాన్ కి సంబంధించి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని. అదే విధంగా ఇంకాస్త మేము సమయం కూడా ఇస్తాం, ఒప్పందం ఇప్పుడు కాకపోయినా ఇంకొంచెం సమయం ఇస్తామంటూ కూడా రెండు విధాలుగా కూడా మాట్లాడారు. అంటే ఈ ఇచ్చే సమయం గ్యాప్ లో ఏమైనా ఇరాన్ ఏమైనా మనసు మార్చుకుని అసలు ఈ డిమాండ్స్ ఒప్పుకుంటుందంటారా? అమెరికా నేతలు జేడీ వాన్స్ గాని డొనాల్డ్ ట్రంప్ గాని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏదో ఉదారంగా ఇరాన్ కి మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి బడాయి కబుర్లు చెప్తున్నారనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇరాన్ దగ్గర శుద్ధి చేసినటువంటి యురేనియం 60% శుద్ధి చేస్తుందా లేకపోతే 90% శుద్ధి చేస్తుందా అనేటువంటిది ప్రపంచానికి ఎవరికి తెలియదు, వాళ్ళు చెప్తే తప్ప. ఎందుకు అంటే గత ఏడాది వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇరాన్ దగ్గర అణ్వాయుధాలకి ఉపయోగించడానికి అవసరమైనటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియం ఉన్నదని, దాన్ని 2 నెలల్లో బాంబులను తయారు చేయటమే కాకుండా ఆ తయారు చేసినటువంటి బాంబుల్ని మళ్ళా విడదీసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేటువంటి సామర్థ్యాన్ని కూడా ఇరాన్ సమకూర్చుకున్నది అనేటువంటి వార్తలు ఏడాది క్రితం వచ్చినప్పుడే అమెరికా గత ఏడాది జూన్లో పెద్ద ఎత్తున దాడులు చేసి మొత్తం అలాంటి స్థావరాలన్నింటినీ కూడా మేము ధ్వంసం చేశాము, ఇంకా ఇరాన్ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు తయారు చేసే శక్తి లేదని చెప్పేసి అప్పుడు ప్రకటించింది. మరి ఇప్పుడు మళ్ళా అదే కథలు. ఇప్పుడు ఇరాన్ దగ్గర అటువంటి శక్తి ఉన్నది లేదా బాంబులు తయారు చేస్తా ఉంది, అటువంటి కార్యక్రమం ఉంది అని చెప్పేసి మళ్ళా అదే సాకు మళ్ళా కబుర్లు చెప్తా ఉంది. అందుకని అమెరికా చెప్పేటువంటి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, చైనా ఇప్పుడేదో ఈ 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేసిందని చెప్పేసి మరొక కట్టు కదా. నిజానికి చైనా సరఫరా చేసి ఉంటే ఏడాది కాలంగా చేసే ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చు అని చెప్పేసి ఏడాది నుంచి
ఇరాన్ అంచనా వేసుకుంది, అదేవిధంగా యావత్ ప్రపంచం కూడా అలాగే భావిస్తా ఉంది, అమెరికా ఎప్పుడైనా దాడి చేయొచ్చు అని. అందుకని నిజంగా చేసి ఉంటే అవి ఈ పాటికే చేసి ఉండాలి, చేసి ఉండొచ్చు, అందులో ఏం తక్కువ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కి లేకపోతే ఉక్రెయిన్ కి బహిరంగంగానే అమెరికా లేకపోతే ఐరోపా దేశాలన్నీ ఆయుధాలు సరఫరా చేస్తున్నప్పుడు ఇరాన్ కి చైనా సరఫరా చేస్తే తప్పే ఉంది? అందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు, లేకపోతే ఇంకోటి ఏమీ లేదు. అందుకని చేసిందా లేదా అనేటువంటిది మనకైతే తెలియదు. అమెరికా మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఈ చర్చల్ని దెబ్బతీయడం కోసం కూడా మళ్ళా ఇరాన్ కి పెద్ద ఎత్తున చైనా విమానాల ద్వారా లేకపోతే ఇతరత్ర ఆయుధాలు సరఫరా చేసిందనేటువంటి కట్టుకథల్ని మళ్ళా మరొకసారి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పిల్లి మొక్కలు, అమెరికా వేసేటువంటి పిల్లి మొక్కలు. ఇలాంటి పిల్లి మొక్కలతోటి ఇరాన్ని ఒప్పించలేరు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఈ అణు విషయానికి వస్తే 2015లోనే అమెరికా ప్రధాన భాగస్వామిగా రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లా మరొక 5 దేశాలు కలిసి ఇరాన్ తోటి ఒప్పందం చేసుకున్నాయి. ఏమిటి ఆ ఒప్పందం అంటే, ఇరాన్ అణుశుద్ధి అనేటువంటిది శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలి, అణుబాంబు తయారు చేయకూడదు అనేటువంటిది 2015లో కుదిరినటువంటి ఒప్పంద సారాంశం. ఆ ఒప్పందాన్ని 2018లో ఎవరు ధిక్కరించారు అంటే ఇదే డొనాల్డ్ ట్రంప్ ధిక్కరించాడు. ఒప్పందం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇరాన్ ఏం చెప్పింది, మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు, మా అణు కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇరాన్ మీద ఏమని ఒత్తిడి, మీరు ఆయుధాలు తయారు చేయకూడదని గతంలోనే అంగీకరించింది. ఆ అంగీకరించిన దానికి ప్రతిగా అమెరికా ఏం చెప్పింది, మీ మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తేస్తాము, లేకపోతే మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టము అని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం నుంచి వెనక్కి తప్పుకుంది ఎవరంటే అమెరికా. అందుకని చేయాల్సిన తప్పులన్నీ, చేయాల్సిన నేరాలన్నీ చేసి ఇప్పుడు మళ్ళా ఇరాన్ మీద ఒత్తిడి చేయడం అంటే ఇరాన్ ఇంకా అంగీకరించే సమస్య లేదు మొత్తం ముందు. అందుకనే చెప్తా ఉంది, హార్ముజ్ జలసంధిని గురించి మీరు ఆశలు వదులుకోండి, లెబనాన్ మీద మీరు దాడులు ఆపాలి, అదే విధంగా విదేశాల్లో ఉన్నటువంటి మా ఆస్తులన్నింటినీ కూడా స్తంభింపజేశారు, వాటన్నిటిని కూడా విడుదల చేయాలి, మా మీద దాడులు చేయమని చెప్పేసి భవిష్యత్తులో మీరు మాకు ప్రపంచంలో హామీ ఇవ్వాలి, అన్నింటికి మించి మా అణు కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి అనేటువంటి డిమాండ్ మేము అంగీకరించాం, శాంతియుత ప్రయోజనాలకి మేము మా రైట్ను మేము అట్టు పెట్టుకుంటామని చెప్పేసి ఇరాన్ పదే చెప్తాం. శాంతియుత ప్రయోజనాలకి అట్టు పెట్టుకుంటాం అనేటువంటి దాన్ని అమెరికా వక్రీకరించి బాంబుల తయారీకి అని చెప్పేసి చెప్తా ఉంది. బాంబుల తయారీకి కూడా ఉపయోగించవచ్చు, అందులో ఏమి అందరికి బహిరంగ రహస్యం. 70% దాటిన తర్వాతనే బాంబులు తయారు చేయడానికి ఎంతో కాలం పట్టదు, దాన్ని చేసుకోవచ్చు అనేటువంటి ప్రపంచానికి అందరికీ తెలిసిందే. అయితే చేస్తారా లేదా, చెయ్యమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, ఇప్పటికే చెప్తున్నారు. కానీ మీరు చేస్తారు అందుకని మీ మీద ఆంక్షలు పెడతామని చెప్పేసి అమెరికా అంటే అమెరికా ఎవరు అసలు? అమెరికాకి ఏం రైట్ ఉంది ఒక ఇరాన్ మీద? ఎన్పిటి అనేటువంటి ప్రపంచ ఒప్పందం, అది దాని మీద ఎప్పుడో 68లోనే సంతకం చేసింది. దాన్ని కెలికి మొత్తం రెచ్చగొట్టి అన్ని రకాలుగా చెడగొట్టింది అమెరికా. అందుకని ఇప్పుడు బాధ్యత పూర్తిగా అమెరికా మీదనే ఉన్నది. ఇప్పటికీ నా అభిప్రాయం ప్రకారం అయితే అణు శుద్ధి కార్యక్రమం చేసుకోవడానికి హక్కును అట్టు పెట్టుకునే మేము బాంబులు తయారు చేయం అని ఇరాన్ చెప్పడానికి సిద్ధంగా కూడా ఉంది. ఏది మిగిలినటువంటి షరతులన్నింటినీ కూడా అమెరికా అమలు జరుపుతాయి. ఆంక్షలు ఎత్తివేయడం, మేము మళ్ళా దాడి చేయమని చెప్పడం, హార్ముజ్ జలసంధి విషయంలో జోక్యం చేసుకోకపోవడం, లెబనాన్ మీద దాడులు, ఇలాంటివన్నీ కూడా ఇరాన్ ముందుకు తెచ్చినటువంటి షరతులన్నీ కూడా అమలు జరపాలి. ఇవాళ అమెరికా అడుక్కునేటువంటి స్థితిలో ఉంది తప్ప, ప్రాధాయపడే స్థితిలో ఉంది తప్ప, ఇరాన్ని బలవంతంగా ఒప్పించేటువంటి పరిస్థితిలో లేదు. ఇరానే డిమాండ్ చేస్తూ ఉంది అమెరికాని. ఎందుకంటే అమెరికా బలహీనత ఏమిటో ఇరాన్కి తెలిసి వచ్చింది, ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఒంటరి పాటైపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా ఐరోపాలో ఉన్నటువంటి నాటో దేశాలు అమెరికాకి నో అన్నాయి. ఈ యుద్ధంతో మాకేం సంబంధం లేదు, మేము ఎందుకు రావాలి హార్ముజ్ జలసంధికి అని చెప్పిన తర్వాత ఇంకా అమెరికాకి ఏం పరువు నిలబడింది? అందుకని మన దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్టు ఏదో ఒక సాగుతోటి ఫేస్ సేవ్ చేసుకోవడానికి, పరువు దక్కించుకోవడానికి
తప్పుకోవడం తప్ప అమెరికా ముందు మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. ఓకే అండి, కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు, ఇటు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇటు అమెరికా